పాపులను పిలిచి వారిని శుద్ధి చేసి వారి పాప మార్గము నుండి రక్షించి క్రీస్తు యేసు నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా చేయుటకే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట, ఇది ఈ వాక్యము నమ్మదగినది. నేనే దానికి సాక్షి. అది పూర్ణ అంగీకారమైన యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇట్టి పాపిని రూపాంతరము చెందించి ఉన్నాడు. నూతన వ్యక్తిగా మార్చి ఉన్నాడు. నూతన హృదయమును ఇచ్చాడు. రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయమును ఇచ్చాడు. విషము జీవితమైన నా జీవితము అమృతముగా మార్చి ఉన్నాడు. దూషకుడనైన నన్ను ఆశీర్వాదమునకు కారకుడుగా చేసి ఉన్నాడు. హానికరుడైన నన్ను ఉపయోగకరమైన వాడిగా, ఆశీర్వాదమునకు కారకుడుగా, సంఘ అభివృద్ధికి పునాదిగా నన్ను వాడుకున్నాడు. అట్టి దేవునికి ఘనత కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దిస్ ఈస్ faithful saying and worthy of all acceptation. And the Christ Jesus came into the world to save sinners, of whom I am chief among sinners. ఎంత హృదయం అంతా పగలగొట్టుకుంటూ తన జీవితాన్ని కుమ్మరించుకుంటూ తను పాపి అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నేను పాపం చేశానని ఒప్పుకోవడానికి సిగ్గుపడేవారే ఎక్కువ మంది. నేను పాపము చేయలేదు అని చెప్పేవారే, అనుకోకుండా పాపం చేశానని చెప్పేవారే. నేను పాపం చేశానని మీరు రుజువు చేయగలరా అని అడిగేవారు. నేను నీతిమంతుడను అని చెప్పుకునేవారు ఈ లోకంలో ఉన్నారు. మన నీతి క్రియలు దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డ. ఆలోచన చేద్దాం. ఈ రోజున సత్యమైన నీ యొక్క మాట, నీ ఒప్పుకోలు, నీవు గ్రహించుట, నీవు దానిని